పెట్టుకున్నాక నేను 21 డేస్ అయ్యాది. మీరు చెప్పిన ప్రాసెస్ అన్ని పాటించాను. రైట్. మొత్తం అసలు టైం లేకున్నా నైట్ 12 వరకు కూర్చొని కూడా చేశాను. సరే. తర్వాత 21 డేస్ అయిపోయాక నాకు రిజల్ట్ రాకపోతే నేను ఇక్కడ మిస్టేక్ చేశానేమో అనుకున్నా. తర్వాత ఇంకో 5 డేస్ తర్వాత నాకు 8 lakhs వచ్చాయి మ్యామ్ విత్ ఇన్ 2 minutes లో. విత్ ఇన్ 2 minutes లో అది లైక్ రెంట్ కట్టాలి. నేను నైట్ మొత్తం కూర్చొని మనీతోని మాట్లాడుకున్నాను. ఓ ఐ లవ్ యూ మనీ, నువ్వు ఉంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా లవ్వర్వి, నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఉంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటది, నువ్వు బాధ్యత తీసుకోవాలి, నాకు నా రెస్పాన్సిబిలిటీ ఏది కాదు, ఇదంతా నీ రెస్పాన్సిబిలిటీ బికాస్ యు ఆర్ మై లవర్ అంతే. యూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి దాన్ని చెప్పుకొని చేయంగానే నేను రేపు మార్నింగ్ లేచే వరకు నాకు అమౌంట్ కావాలి అని అనుకున్నాను మ్యామ్. 22,000 వచ్చాయి మ్యామ్ మార్నింగ్ లేచే లోపల. ఇప్పుడు నాకు ఉన్నది ఏంది అంటే మ్యామ్, నాకు అర్థమైపోయింది మనీ ఎలా వస్తాయి. ఫస్ట్ అసలు యూట్యూబ్ లో చూసి మిమ్మల్ని ఫాలో అయ్యాను మ్యామ్. అసలు ఫస్ట్ టైం అయితే నేను చూసి అలా చేసుకుంటే నేను రిజల్ట్ నాకు 4 lakhs మనీ వచ్చినాయి మ్యామ్. అసలు ఇంట్లో డబ్బులు ఉండే కదా, అప్పుల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేను. అలాంటిది మిమ్మల్ని మీ ఫేస్ చూసి అలా నేను స్క్రీన్ ప్లే మీద పెట్టుకున్నాను మేడం, డిస్ప్లే మీద పెట్టుకుని పొద్దున్నే మిమ్మల్ని చూసి అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు 4 lakhs మనీ స్టే అయినాయి మ్యామ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. నాకు ఒక్కటి అని కాదు మ్యామ్, ఎన్నో రిజల్ట్స్ వచ్చాయి, ఒక్క రిజల్ట్ అని కాదు. యాక్చువల్ గా నేను 2024 నవంబర్ లో ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాను. నేను 21 డేస్ నాకు యాక్చువల్గా 8 lakhs అవసరం అనమాట. సో నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను, నాకు 8 lakhs కావాలి. సో దానికి నేను బయట నుంచి అప్పు తెచ్చాను, 4 lakhs తెచ్చాను. సో 4 lakhs సరిపోతుంది, 5 lakhs అని పెట్టుకున్నాను. పెట్టుకున్నాక నేను 21 డేస్ అయ్యాది. మీరు చెప్పిన ప్రాసెస్ అన్ని పాటించాను. మొత్తం అసలు టైం లేకున్నా నైట్ 12 వరకు కూర్చొని కూడా చేశాను. తర్వాత 21 డేస్ అయిపోయాక నాకు రిజల్ట్ రాకపోతే నేను ఇక్కడ మిస్టేక్ చేశానేమో అనుకున్నా. తర్వాత ఇంకో 5 డేస్ తర్వాత నాకు 8 lakhs వచ్చాయి మ్యామ్ విత్ ఇన్ 2 minutes లో. విత్ ఇన్ 2 minutes లో అయితే అది ఏదైతే అప్పు ఉందో మ్యామ్ అది మొత్తం క్లియర్ చేసేసి మిగతా 4 lakhs తోని అప్పుడు నేను కొన్నప్పుడు 69,000 ఉండే గోల్డ్. సో 4 lakhs పెట్టి మిగతాదంతా గోల్డ్ కొనేసుకున్నాను. సో అప్పుడు నేనేది ఒకవేళ మిగిలితే నాకు గోల్డ్ లేకుండే, మా బాబుకి గోల్డ్ లేకుండే, సో ఇవన్నీ గోల్డ్ నాకు కూడా కావాలి, రిలేటివ్స్ వెళ్ళినప్పుడల్లా మాకు అసలు ఏమి ఉండట్లేదు అని అనుకుంటే ఆ మిగతా అమౌంట్ మొత్తం పెట్టి గోల్డ్ కొనేసాను మ్యామ్. దాని తర్వాత నుంచి మ్యామ్ మొన్న ఇంకా అన్నిటికన్నా ఫస్ట్ అంట మ్యామ్ విస్పరింగ్ అంటారు చూడండి మ్యామ్, అది మనతో మాట్లాడాలి అని. ఎంత బాగా అసలు నేను ఇప్పటిదాకా రిజల్ట్ ఎందుకు షేర్ చేయలేదంటే మ్యామ్, నేను నా ఈసారి క్లాస్ లో నేను 5 crores పెట్టుకున్నాను మ్యామ్. నా టార్గెట్ 5 crores పెట్టుకున్నాను. సో ఆ 5 crores వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మ్యామ్ తో మాట్లాడతాను అని చెప్పి నేను మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాను. ఎప్పుడు అమౌంట్ కావాలన్నా నేను కళ్ళు మూసుకొని నాకు ఇవాళ ఈవినింగ్ 9 వరకల్లా నాకు ఇంత అమౌంట్ కావాలి అని అంటే వచ్చేస్తాయి. నేను ఇప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్ చూసుకుంటే ఒక 3,000 2,000 ఉంటది. ఈవినింగ్ వరకల్లా నాకు 30,000 కావాలి అంటే ఇన్స్టిట్యూట్ కావాలి అనగానే వచ్చేస్తాయి. వచ్చేస్తాయి అన్నమాట. ఏది విస్పరింగ్ మొన్న మ్యామ్ నా దగ్గర ఎగ్జాక్ట్ గా 500 ఉండే దాని నెక్స్ట్ టైం నేను 21,000 కట్టాలి, అది లైక్ రెంట్ కట్టాలి. నేను నైట్ మొత్తం కూర్చొని మనీతోని మాట్లాడుకున్నాను. ఓ ఐ లవ్ యూ మనీ, నువ్వు ఉంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా లవ్వర్వి, నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఉంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటది, నువ్వు బాధ్యత తీసుకోవాలి, నాకు నా రెస్పాన్సిబిలిటీ ఏది కాదు, ఇదంతా నీ రెస్పాన్సిబిలిటీ బికాస్ యు ఆర్ మై లవర్ అంతే. యూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి దాన్ని చెప్పుకొని చేయంగానే నేను రేపు మార్నింగ్ లేచే వరకు నాకు అమౌంట్ కావాలి అని అనుకున్నాను మ్యామ్. 22,000 వచ్చాయి మ్యామ్ మార్నింగ్ లేచే లోపల. ఇప్పుడు నాకు ఉన్నది ఏంది అంటే మ్యామ్, నాకు అర్థమైపోయింది మనీ ఎలా వస్తాయి అనేది మాత్రం మ్యాజిక్ గా అర్థమైపోయింది. నువ్వు అడిగితే అది నీ దగ్గరకు వచ్చేస్తుంది, నువ్వు మనసు పెట్టి నువ్వు అడిగావు అనుకో అది నీ దగ్గరకు వచ్చేస్తుంది. అయితే మ్యామ్ నేను ఇన్ని డేస్ నుంచి మీ దగ్గర క్లాస్ లో నేర్చుకుంది మొత్తం అస్సలు నాకు బాగా అర్థమైంది ఏంటంటే మ్యామ్, మన రాతని మనం మార్చుకోవచ్చు అనేది మాత్రం అర్థమైపోయింది. ఇక్కడే ఉన్నారు, నీ రాత నీ చేతిలోనే. అంతే మ్యామ్, అదే అనుకున్నాను, మన రాతని మనం మార్చుకోవచ్చు, మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అయ్యి మనం ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది అని మ్యామ్. భాగ్యలక్ష్మి గారు అండ్ వివేక్ ఖచ్చితంగా నేను 5 crores వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను మ్యామ్. నా టార్గెట్స్ మొత్తం మనం ఇలా పెట్టుకున్నాను నోటీస్ బోర్డ్ లో. Oh my God, Ammi! Oh my God, look at that! అన్ని టార్గెట్స్ అన్ని పెట్టుకున్నాను.
చూసిన డబ్బులే. అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్. భాగ్యలక్ష్మి గారు, ఐ లైక్ టు యా మ్యామ్. వే యు ఆర్ డూయింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. ఎస్ ఎక్సలెంట్, మ్యామ్. బ్యూటిఫుల్, లవ్లీ ఫ్యామిలీ. ఇక్కడ మీ అందరికి ఒకటి తెలుసుకోవాలి. భాగ్యలక్ష్మి గారు చేసినట్టు నేను కూడా డబ్బుల్ని అతికించుకోనా? ఎవ్రీబడి ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాక్గ్రౌండ్. డబ్బుల బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కటి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. కానీ ఏదైనా కూడా న్యూరాన్ కనెక్షన్స్తో, న్యూరోప్లాస్టిసిటీ తను చెప్పారు చూస్తే ఏదైనా మార్చుకోవచ్చని, అది చెప్పేది న్యూరోప్లాస్టిసిటీ. కానీ మీకు కొన్ని వర్క్ అవుతాయి, తనకి కొన్ని వర్క్ అవుతాయి. ఇక్కడున్న మొత్తం మోడాలిటీస్లో ఏది మీకు నచ్చితే, ఏది కనెక్ట్ అయితే హార్ట్కి, ఇచ్చేస్తే నాకు వస్తాయి అని మీకు అనిపించింది చెయ్యాలి. అర్థమవుతుందండి? అన్నీ చేయలేరు, అన్నీ అందరూ చేయలేరు, అన్నీ అందరూ చేయలేరు. మీ మనసుకి నాకు ఇది చేస్తే వస్తుంది అనిపించిందే చేయండి, కంటిన్యూ చేయండి. క్లాస్లో అన్నీ చెప్తా. కొంతమంది అన్నీ చెయ్యగలరు, కొంతమంది అన్నీ చేసినా కూడా డబ్బులు రావు. ఎందుకంటే దే హ్యావ్ నాట్ కనెక్టెడ్ టు ద చైల్డ్. కనెక్ట్ అవ్వాలి. అమేజింగ్, అమేజింగ్, అమేజింగ్. భాగ్యలక్ష్మి గారు అందరు గట్టిగా భుజాలకు ఒకసారి క్లాప్స్ కొట్టేసి ఇంకా మన కోసం Congratulations, Congratulations, madam. Congratulations. Congratulations. ఎస్ కవిత గారు, హరిత గారు లవ్ యూ సో మచ్. చెప్పండి. I am sorry, please forgive me. Thank you. I love you, madam. లవ్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. మీతో మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అసలు మీ ఫేస్ చూస్తుంటే నాకు ఎంత హాయిగా ఉందంటే మనసుకి చాలా బాగుంది. నా ఇన్నర్ చైల్డ్ సో హ్యాపీ. ఎస్ చెప్పండి. 48 hours ఛాలెంజ్ లో మెడిటేషన్ లో నాకు డబ్బు కనిపించేసింది మేడం. మెడిటేషన్ లో అంటే మెడిటేషన్ లో డబ్బు వచ్చింది, ఫిజికల్ గా వచ్చిందా, కిందకి వచ్చిందా? వస్తున్నాయి మేడం, కాకపోతే ఇంకా రావాలి. ఇప్పుడు మీకు డబ్బులు కనిపించినాయి కాబట్టి ఇంప్రెస్ అయిపోయింది, ఇన్నర్ చైల్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్నర్ చైల్డ్, ఇప్పుడు మీ ఫేస్ చూసాను, నాకు ఆనందం వచ్చిందంటే ఇంప్రెస్ అయింది మిమ్మల్ని చూసి. అలాగే మీరు మనీ చూసారు, కళ్ళు మూసుకున్నప్పుడు మనీ కనిపించింది, ఇంప్రెస్ అయింది. సో ఇంప్రెస్ అవుతుంది. ఇంప్రెస్ అయితే చాలు డబ్బులు వచ్చేస్తాయి. దాన్ని ఇంప్రెస్ చేయాలంటే. యు లక్ష్మి గారు ఏంటి చెప్పేసేయండి. ఇది క్వశ్చన్ ఆన్సర్స్ క్లాస్. పాపలు, బంగారు తల్లి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. ఓ మై గాడ్ బుజ్జి, ఓ ఎస్, బర్త్డే బాగా జరిగింది. ఏంటి మిమ్మల్ని చూసాను కదా నేను ఎంత క్రితం, ఫస్ట్ చూసారు మ్యామ్, నేను ఫస్ట్ టైం మ్యామ్ క్లాస్ లో జాయిన్ అయింది. థ్యాంక్ యూ మ్యామ్, మీతో మాట్లాడతాం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అసలు యూట్యూబ్ లో చూసి మిమ్మల్ని ఫాలో అయ్యాను మ్యామ్. అసలు ఫస్ట్ టైం అయితే నేను చూసి అలా చేసుకుంటేనే రిజల్ట్ నాకు 4 lakhs మనీ వచ్చినాయి మ్యామ్. అసలు ఇంట్లో డబ్బులు ఉండే కదా, అప్పుల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేను. అలాంటిది మిమ్మల్ని మీ ఫేస్ చూసి అలా నేను స్క్రీన్ ప్లే మీద పెట్టుకున్నాను మేడం, డిస్ప్లే మీద పెట్టుకుని పొద్దున్నే మిమ్మల్ని చూసి అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు 4 lakhs మనీ స్టే అయినాయి మ్యామ్. అలా చూసి నేను ఎందుకు క్లాస్ లో జాయిన్ అవ్వకూడదని మీ క్లాస్ లో జాయిన్ అయ్యాను మ్యామ్. కానీ అన్ని వినటానికి కుదరట్లా, కొన్ని వింటున్నా కానీ రిజల్ట్స్ ఆగిపోయిన మనీ ఒక 5,000 మీ క్లాస్ జాయిన్ అయిన తర్వాత వచ్చినాయి మ్యామ్. కథమయ్యి ఈ రోజు ఫోన్ చేశారు సోమవారం ఇస్తానని. ఖచ్చితంగా వస్తే మ్యామ్ తెచ్చుకుంటాను అన్ని. బాబు వేసా కోసం నా వేసా 3 times రిజెక్ట్ అయింది మ్యామ్. దానికి వస్తున్నాయి మేడం, సగం వరకు వచ్చింది. అవుతుందని నాకు నమ్మకం ఉంది మ్యామ్. ఎప్పుడైతే మీ క్లాస్ లో జాయిన్ అయినా నా అన్ని తెచ్చేసుకుంటాం, మనీ గానీ బాబు వేసా గానీ ఏదైనా డెఫినెట్లీ 100% నమ్మకం ఉంది మ్యామ్. మీ నవ్వు ఉంది చూసారా, దాట్ ఈస్ ఇన్ఫెక్టియస్. డబ్బులకి ఇష్టం మీ నవ్వు, అండ్ వీసాకి ఇష్టం మీ నవ్వు ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, నా ఫేస్ పెట్టుకుని చేశానని. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఇంకోటి తెలుసా, క్లాస్లో జాయిన్ అవుతే ఏ ఫేస్ని పెట్టుకొని చేస్తే మీకు వచ్చినాయో మీ ఫేసే అది అవుతుంది. అది డిఫరెన్స్. క్లాస్ లో ఉంటే మీ ఫేస్ అసలు మిమ్మల్ని వదులుకుంటే మాత్రం నిజంగా మ్యామ్ అసలు నిజంగా తెలుసుకోలేకపోయింది. ఇన్నాళ్ళ నుంచి కూడా డబ్బులు లేదనే బాధతోనే ఉన్నా తప్ప అసలు మనలోనే ఒక ఎనర్జీ ఉంది, మనమే తెచ్చుకోగలం, మన ఆఫర్స్ మనమే తెచ్చుకోలేమని అది మిమ్మల్ని చూసిన తర్వాత తెచ్చుకోగలిగాను. డెఫినెట్లీ స్టే మనీ మ్యామ్. లవ్లీ సో మచ్ బంగారు తల్లి. యు లక్ష్మి, అమేజింగ్ ఎనర్జీ. తన నవ్వు చూస్తుండే తెలిసింది నర్వస్ సిస్టమ్ ఎంత కామ్ అండ్ హోప్లో ఉంది. హోప్లో ఉంటే గాడ్ ఉన్నట్టు లోపల శరీరంలో, నర్వస్ సిస్టంలో. హోప్ ఇస్ ఆశ. ఆశ అనేది గాడ్. ఆశ ఉంది, వచ్చింది, వస్తుందనే హోప్ ఉంది అంటేనే గాడ్ ఉన్నాడు లోపల. ఎప్పుడు వస్తుంది అంటే ఆస్ట్రల్ realmలోంచి మెటీరియల్ అయ్యి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో నువ్వు గాడ్ లాగానే ఉండాలి, నవ్వుతూనే ఉండాలి.